హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో బయటపడ్డ ఒక ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మంచి జీతం వస్తుంది, మంచి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉంది. అంటే అందరికీ గౌరవం కూడా ఎక్కువ ఆయనంటే. కానీ ఇంత మంచి జీతం వస్తున్నా కూడా ఎందుకు ఈ పాడు పనులు చేస్తున్నారు అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తుంది. టీవీ9 తెలుగు ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్లో పనిచేస్తున్న ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్పై పలు అవకతవకల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలకు సేవ చేయాలి, పనులను సమయానికి పూర్తి చేయాలి, ప్రజా పనుల నాణ్యతను కాపాడాలి అనేది ఈ అధికారుల ముఖ్యమైన బాధ్యత. కానీ పనుల్లో నిర్లక్ష్యం, విధుల్లో సరైన సమర్పణ లేకపోవడం వంటి ఫిర్యాదులైతే వరుసగా వస్తున్నాయి. అందుకే ప్రజలు కోపంగా అడుగుతున్నారు, జీతం అంత వస్తూ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని. అయితే ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెలకు 1 లక్షకు పైగా జీతం పొందే అవకాశం ఉంది. అది కాకుండా ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల భత్యాలు, సౌకర్యాలు, భవిష్యత్తులో పెన్షన్ వరకు మొత్తం ప్రయోజనాలే. ఇలాంటి మంచి పదవిలో ఉన్నవారు తప్పులు చేస్తే మొత్తం వ్యవస్థపైనే ప్రజలు అనుమానం పెంచుకుంటారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రియాక్షన్స్ వరుసగా వస్తున్నాయి. ఇలాంటి వాళ్లను వెంటనే సస్పెండ్ చేయాలి, జీతం పెరుగుతుంది కానీ పనులు పడిపోతున్నాయా అంటూ కామెంట్లు పెరుగుతున్నాయి. ప్రజలు తెలిపారు, అధికారులు ఇలా చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి పనులు చేసే అధికారులపై కఠిన చర్యలు అవసరమని మీరు అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ అప్డేట్స్ కోసం మా ట్రూ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.